బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఓటర్ జాబితా సవరణకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధానంలో ఓటరు జాబితా సవరణపై అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నేతల అభిప్రాయాలను సీఈఓ వివేక్ యాదవ్ అడిగి తెలుసుకున్నారు. టీడీపీ, వైసీపీ, బీజేపీతో సహా పలు రాజకీయ పార్టీలు ఎన్నికల ఓటర్ల జాబితా సవరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏదైతే రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఒక కీలకమైన సమావేశాన్ని కూడా రాష్ట్ర సిఈసి కూడా ఈ రోజు నిర్వహించింది. ఈ సమావేశంలో ఆల్ పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. అంటే చూసుకుంటే అధికార పార్టీకి చెందిన టీడీపీతో పాటు అలాగే వైసీపీతో పాటు అలాగే బీజేపీ నేతలు అలాగే ఇతర పార్టీ నేతలు కూడా ఈ వైసీపీకి సంబంధించిన నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈవో జరిపిన సమావేశం మటుకు ఆయా పార్టీ నేతలు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అంటే ఓటర్ సవరణ గురించి కూడా తమ పార్టీ ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ అంశాలపై కూడా అయితే ఓటర్ జాబితా సవరణకు సంబంధించి అయితే సమస్యలు ఉన్నాయో, ఓటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఈ సమావేశం మటుకు టీడీపీకి సంబంధించి కూడా ఆలపాటి రాజా అలాగే మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబుతో పాటు ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. అలాగే బీజేపీ నుంచి కిలార్ దిలీప్ తో పాటు మరికొందరు బీజేపీతో పాల్గొన్నారు. అలాగే వైసీపీ నుంచి కూడా మల్లాది విష్ణుతో పాటు మరికొందరు నారాయణతో పాటు మరికొందరు వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ వీళ్ళంతా కూడా తమ అభిప్రాయాలను వాళ్ళు అక్కడ ఈవో ముందు కూడా వ్యక్తం చేశారు. ప్రధానంగా ఏదైతే ఈ ఆధార్కు అనుసంధానం చేయడం ద్వారానే దొంగ ఓట్లు తొలగింపు సాధ్యమవుతుందని చెప్పేసి కూడా కొందరు నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు జరపాలని చెప్పేసి కూడా వైసీపీకి సంబంధించిన నేతలు కూడా అక్కడ ఈవో ముందు కూడా తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అలాగే బీజేపీకి సంబంధించి కూడా ఈవీఎం విషయంలో మాకు ఎలాంటి సందేహాలు లేవు, ఎస్ఆర్ఐ వెరిఫికేషన్ ఆధార్ కార్డు ప్రాప్యత చేయాలని చెప్పేసి కూడా బీజేపీ తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. అలాగే ఏ ఆధారంగా ఓటర్ కార్డులను తనిఖీ చేసి ఓటర్కు ఒకే ఓటు ఉండేలా చేయాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఈవో దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఒకే నియోజకవర్గంలో 2-3 చోట్ల ఓట్లు ఉండే వాటిని కూడా తొలగించాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముందు కూడా వాళ్ళు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అలాగే టీడీపీకి సంబంధించి కూడా అయితే ఓటర్ నమోదు కావచ్చు, అలాగే వెరిఫికేషన్ పారదర్శకంగా ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుందని చెప్పేసి కూడా టీడీపీ ఎమ్మెల్యే సంబంధించి ఆలపాటి రాజా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అలాగే ఈ పారదర్శకంగా ఎన్నికల వ్యవస్థ ఉండాలని తమ టీడీపీ విధానం అని చెప్పి కూడా టీడీపీ నేతలు చెప్పడం జరిగింది. ఎన్నికలకు ఎందుకు అనే ప్రజలు అనుకునేలా ఉండకూడదని చెప్పేసి ఎన్నికలంతా పారదర్శకంగా జరగాలని చెప్పేసి కూడా వాళ్ళు టీడీపీ నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్రమంగా ఓటర్ జాబితా రూపొందించాలని చెప్పేసి కూడా వాళ్ళు టీడీపీ నేతలు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. మొత్తం చూసుకున్నట్టు ఈ రోజు మటుకు పార్టీకి చెందిన అన్ని కీలకమైన పార్టీలకు చెందిన రాష్ట్రానికి సంబంధించి కూడా సిపిఎంతో పాటు సిపిఎంతో పాటు ఇతర నేతలతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ ఓట్ మన రాష్ట్రంలో కూడా త్వరలో జరగబోతుందని చెప్పారు. అంటే గతంలో బీహార్ లో జరిగినటువంటి ప్రక్రియనే అదే రకమైన పద్ధతిలో దేశవ్యాప్తంగా కూడా ఇస్తారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. మేము ఈ సందర్భంగా చెప్పాం, బీహార్ లో అనుసరించినటువంటి పద్ధతి ప్రజాస్వామ్య వ్యతిరేకమైన పద్ధతి, మైనారిటీలకు వ్యతిరేకమైన పద్ధతి. ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ బీజేపీకి అనుకూలంగానే పనిచేసింది. కానీ ఇప్పుడు వాళ్ళ ఎజెండా కనుక చూసినట్టయితే ఎస్ఐఆర్ ద్వారా ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమలు చేసేదానికి తోడ్పడుతుంది అనేటువంటిది మా పార్టీ కేంద్ర కమిటీ ఇప్పటికే ప్రకటించింది. మా పార్టీ అభిప్రాయం కూడా అదే. బీహార్ లో జరిగినప్పుడు అదే పద్ధతులు ఇక్కడ అవలంబిస్తున్నారంటే ఏంటి? బీహార్ లో జరిగినప్పుడు అక్కడ పార్టీల యొక్క అభిప్రాయాలను ఏమి పరిగణలోకి తీసుకోకుండా కొన్ని సమాచారం ఇచ్చారు. అందుకని మేము చెప్పాం, మేము బీహార్లో అనుసరించిన పద్ధతికి వ్యతిరేకం. దానికి వ్యతిరేకంగా రేపు 8వ తారీఖున దేశవ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా చేస్తాం. నిర్దిష్టంగా ఏం చర్యలు తీసుకోవాలి, ఎస్ఐఆర్ ఎందుకు అమలు చేయకూడదు, అది జాగ్రత్తగా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలో కూడా త్వరలో మేము మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాయకత్వంలో ఒక మెమరాండం ఇస్తాం. 2003 అంతకుముందు జరిగినట్టుంది బీహార్ ఎలక్షన్ కూడా కొంత సెషన్స్ వచ్చినాయి. వాటి అన్నిటి ఒక అనుభవం తీసుకొని ఆంధ్రప్రదేశ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా ఆయన సీఈఓ గారు చెప్పడం జరిగింది. ప్రయోజనాలు అంటే నేటివిటీ ప్రూవ్ చేసుకోవాలా, ఈ దేశ పౌరుడై ఉండాలా, వాటికి అందుకనే 1 నేషన్ 1 ఓటు. నా ఓటు ఇది మరి ఈ దేశంలో ఎక్కడ కూడా ఉండకూడదు, ఒకే చోట ఉండాలా. మరి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. భారతదేశంలో ప్రపంచంలో అన్ని దేశాలు మరి వాళ్ళకు కూడా ఇది ఒక ఆశ్రమంలాగా తయారైంది. మరి దానిలో శాంతి భద్రతల సమస్య వస్తుంది, తీవ్రవాదం భారతదేశంలో పెరుగుతుంది. వీటన్నిటి కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం మరి ఎలక్షన్ కమిషన్ కూడా ఓటర్స్ లిస్ట్ ద్వారా కూడా కొంత చేయొచ్చు.